అందరూ ఎలా ఉన్నారు? మేమైతే రీసెంట్గా కైలాసగిరి వెళ్ళామండి. మా హస్బెండ్తో పాటు చదువుకున్న వాళ్ళ ఫ్రెండ్ అయితే వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని మేముండే ఏరియాలో రెంట్కి అయితే హౌస్ చూద్దామని అయితే వచ్చారండి. ఎలాగో ఇంత దూరం వచ్చారు కదా, సో అందుకని చెప్పి ఇక్కడ కైలాసగిరి విజిట్ చేద్దామని చెప్పి ఇక్కడికైతే రావడం జరిగింది. వాళ్ళకైతే చాలా తక్కువ టైం ఉందండి, మళ్ళీ వెళ్ళిపోవాలి కదా ఊరని చెప్పి కాసేపు అలా టైం స్పెండ్ చేసి కైలాసగిరి పైన తర్వాత మళ్ళీ రోప్ వే ఎక్కి మళ్ళీ దిగిపోదామని చెప్పి రోప్ వే అయితే చూస్ చేసుకున్నామండి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబు అయితే చాలా యాక్టివ్ గా ఉన్నాడండి, చాలా అల్లరి చేస్తున్నాడు అనమాట. మీ అందరికి ఇక్కడ కిస్ కూడా ఇస్తున్నాడు, చూసుకోండి అందరూ. అండ్ చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కూడా చేసేయమంటున్నాడు అనమాట. చేసేసింది. కొండపైకి వెళ్ళాక వ్యూని ఎంజాయ్ చేయడం, ఇంకా యాక్టివిటీస్ ఉంటాయి కదా చిన్నపిల్లలవి, అవన్నీ కూడా బాబునైతే ఎక్కించి ఆడిపించామన్నమాట. తర్వాత మేము కూడా బాగా ఎంజాయ్ చేసామండి. పైన అయితే గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఉంది కదా, అది కూడా ఓపెన్ చేస్తారేమో అనుకోని అక్కడ వరకు వెళ్ళామండి. సో అది కూడా ఓపెన్ చేసి లేదు, నెక్స్ట్ అక్కడికైతే వెళ్ళలేదు. పెద్దవాళ్ళకి కూడా చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. రోప్ వే, రోప్ సైక్లింగ్, ట్రైన్, అవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి కైలాసగిరి ఎవరైనా వెళ్ళాలనుకుంటే. మేము కిందకి దిగేటప్పటికి ఆఫ్ఘనిస్తాన్ ఉమెన్ వరల్డ్ కప్ టీం అయితే అక్కడికైతే వచ్చారనమాట వ్యూని ఎంజాయ్ చేయడానికి. అలా చూసి వెళ్ళిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.